హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కళావతి. ఈరోజు రకరకాల పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాము. సీతాఫలం. ఈ ఫలం పేరు వినగానే మనకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఈ సీతాఫలం రుచి మధురంగా ఉంటుంది కాబట్టి మనందరం బాగా ఇష్టపడతాము. వింటర్ సీజన్లో ఈ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. సీతాఫలంలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఈ ఫలంలో కొవ్వు అనేది ఏమాత్రం ఉండదు. డైటింగ్ చేసేవాళ్ళు ఈ ఫ్రూట్స్ని నిరభ్యంతరంగా తినొచ్చు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీస్ శక్తి ఉంటుంది. ఒంట్లో కొంచెం నీరసంగా ఉన్నప్పుడు 2 సీతాఫలాలను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. వాంతులు అవుతున్నప్పుడు ఒక్క సీతాఫలం తినడం వలన వెంటనే ఉపశమనం అనేది లభిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్ళు ఈ ఫ్రూట్స్ తినడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చును. ఫలం గుజ్జు తినడం వలన జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, కొవ్వును కరిగించడంలో ఈ సీతాఫలం పండు ఔషధంలా పనిచేస్తుంది. ఈ పండులో ఉండే సల్ఫర్ చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది. ఒక్క సీతాఫలం పండులోనే కాదు, చెట్టు, ఆకులు అన్నిట్లో కూడా ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. సీతాఫలం ఆకులను నూరి పసుపు కలిపి చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు రాసుకోవడం వలన చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సీతాఫలం గింజలను పొడి చేసి తలలో పేలు ఉన్నవాళ్ళు ఆ పొడిని హెయిర్కి అప్లై చేయడం వలన పేల సమస్య నుండి బయటపడవచ్చు. ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ సీతాఫలాలను తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. నేరేడు పండ్లు. ఔషధ గుణాల రేడు నేరేడు ఎన్నో వ్యాధులకు చక్కని మందు. ఈ నేరేడు ఆధ్యాత్మికంగా కూడా భారతీయులతో ముడిపడి ఉంది. శివకేశవులకు నేరేడు ప్రీతికరం. వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరాముడు నేరేడు పళ్ళతోనే కడుపు నింపుకున్నారంట. అందుకే నేరేడును దైవఫలం అంటారు. ప్రతి 100 గ్రాముల నేరేడు పళ్ళల్లో 2 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. మన శరీరానికి రోజుకి కావలసిన విటమిన్ సి 40 మిల్లీగ్రాములైతే 100 గ్రాముల నేరేడులో 18 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. కెరోటిన్, మెగ్నీషియం, ఫైటోకెమికల్స్, పొటాషియం, పీచు పదార్థం మొదలైన పోషకాలన్నీ నేరేడులో సమృద్ధిగా లభిస్తాయి. బాగా పండిన నేరేడులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే మినరల్స్ ఎక్కువగాను, క్యాలరీస్ తక్కువగాను ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వలన బరువు పెరుగుతామన్న భయము ఉండదు. నేరేడు మధుమేహాన్ని నియంత్రిస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది, దంత సమస్యలను దూరం చేస్తుంది, డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది, చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కళ్ళను కూడా బాగా ఆరోగ్యంగా ఉంచుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ని సమంగా ఉంచుతుంది, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది, డయేరియా నుండి ఉపశమనాన్ని ఇస్తుంది, గాయాలను కూడా బాగా మాన్పుతుంది, జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది, కాలేయం, మూత్ర సంబంధ వ్యాధులకు మంచి మందు, దీర్ఘకాలంగా వేధించే దగ్గు, ఆస్తమా లాంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చును. అంతేకాదు, ఫైల్స్తో బాధపడేవాళ్ళు
నేరేడు గుజ్జు, తేనె రెండూ కలిపి తినడం వలన ఫైల్స్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. నేరేడులో పెద్ద నేరేడు పండ్లు మరియు చిన్న నేరేడు పండ్లు 2 సైజుల్లో మనకి పండ్లు లభిస్తాయి. 2 రకాల పళ్ళల్లోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. నోటి పూతను తగ్గించడంలో నేరేడు పండ్లు బాగా సహాయం చేస్తాయి. అన్ని రకాల ఔషధ గుణాలు నేరేడు పళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సపోటా పండ్లను గురించి చూద్దాము. సపోటా తీయని రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే గుజ్జు తేలికగా జీర్ణమయ్యి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు సపోటా వలన కలుగుతాయి. ఇందులో అనేక పోషకాలతో పాటు పొటాషియం, కాపర్, ఐరన్ మరియు విటమిన్స్తో పాటు జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్స్లను కలిగి ఉంటుంది. సపోటా విటమిన్ ఇని సమృద్ధిగా కలిగి ఉంది. ఇది మీ చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. మీ చర్మానికి ఒక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. సపోటా నుండి వచ్చే పాలను మీ శరీరంపై ఏర్పడే పులిపిర్లను తగ్గించగలిగే శక్తి కలిగి ఉంది. సపోటా పండు మీ జుట్టును ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. సపోటా గింజలను తీసిన ఆయిల్ మీ జుట్టుకు ఒక కండిషనర్గా పనిచేస్తుంది. మీ వెంట్రుకలను మృదువుగా మార్చడమే కాకుండా నిర్జీవంగా మారిన హెయిర్ను పునరుద్ధరిస్తుంది. జుట్టు చిట్లడం మరియు రాలిపోయే సమస్యలను తగ్గిస్తుంది. వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టును మళ్ళీ తిరిగి పెంచేలా చేస్తుంది. సపోటా యాంటీవైరల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని వైరల్ మరియు ఫ్రీ రాడికల్స్ బారి నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మూత్ర విసర్జన అనేది సాఫీగా జరిగేలా చూస్తుంది. ఇందులో ఉండే కాల్షియం మరియు ఐరన్లు శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు పెలుసుబారే సమస్యను నివారిస్తుంది. ఎముకల గట్టితనానికి సపోటా ఎంతగానో దోహదం చేస్తుంది. సపోటా యాంటీ ఇన్ఫ్లమేటర్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల ఇది పేగుల్లో ఏర్పడే సమస్యలను నివారిస్తుంది. సపోటా అధిక శక్తిని ఇచ్చే గ్లూకోజ్ను కలిగి ఉంది. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. సపోటాలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ అనేది కంటి సమస్యలను దూరం చేస్తుంది. చిన్నపిల్లలకు 7వ నెల నుండి గుజ్జులాగా చేసి తినిపించడం వలన చిన్నపిల్లలు బాగా బలంగా ఎదుగుతారు. వయసు పైబడిన వారు కూడా సపోటా పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రకాల ఏజ్ గ్రూపుల వాళ్ళు ఈ సపోటా పండ్లను నిర్భయంగా తినవచ్చును. సపోటా పండ్లలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సపోటా పండ్లు మనకు అన్ని రకాల సీజన్లలో దొరుకుతాయి. రేటు కూడా చాలా చౌకగా ఉంటుంది. 5-6 సపోటా పండ్లను తినగానే మనకు పొట్ట నిండిన భావన కలుగుతుంది. కమలా పండు తినటం వల్ల
కలిగే ఉపయోగాలేంటో చూద్దాము. కమలా పండులో కోటి లాభాలున్నాయి. శీతాకాలంలో వచ్చే ఈ పండు ఆరోగ్యంతో పాటు కమలా రంగు మనకు కనువిందు చేస్తుంది. ఈ చలికాలంలో రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసేటటువంటి పండు ఇది. చలికాలంలో చీటికి మాటికి చికాకు కలిగించే దగ్గు, జలుబులు చేస్తూ ఉంటాయి. ఈ కమలా పండు తినడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు సమస్యలను తొలగిస్తుంది. శీతాకాలంలో చిరుగాలులతో పాటు వచ్చే ఈ పండు సీజనల్గా వేసవి దాకా ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. కాయ కూడా చక్కటి రసంతో నిండి అద్భుతమైన తియ్యటి రుచితో ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన కంటికి ఇంపైన ఆరోగ్యపూరితమైన అద్భుతమైన పండు ఈ కమలా పండు. ఆరెంజ్ కలర్తో మెరిసేటటువంటి పైన తోలు, లోపల కూడా అదే రంగులో ఉండేటటువంటి తొనలు మనల్ని నోరూరిస్తూ ఉంటాయి. కమలా పండు తిన్న వెంటనే రక్తంలోకి గ్రహింపబడి తక్షణమే మన శరీరానికి వేడిని అలాగే శక్తిని కూడా అందిస్తుంది. ఈ పండు లోపల ఉండేటటువంటి ఆ పిండి పదార్థం సూర్యకిరణాలు సోకి తీయగా మారుతుంది. ఈ కమలా రసం మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. కమలా పండు తోలు, కమలా పండు తొనలు, ఆఖరికి కమలా పండు గింజలు అన్నీ కూడా రకరకాలుగా అన్ని విధాలుగా మనకి మేలు చేస్తాయి. ప్రధానంగా కమలా తోలు నుండి తయారు చేసేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్ని ఆహారంలోనూ సౌందర్య పరిశ్రమల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వేలాది సంవత్సరాల క్రితమే గుర్తించినటువంటి ఈ కమలా పండ్లు దక్షిణ చైనా నుంచి ఇండోనేషియాకి, అక్కడి నుంచి భారతదేశానికి విస్తరించాయి. అందుకే దీని ప్రస్తావన పురాతన ఆయుర్వేద శాస్త్రాల్లో అంతగా కనిపించదు. అసలు ఈ సందర్భంగా ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కమలా పండుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది మనం తెలుసుకుంటే కమలా పండుకు ఉండేటటువంటి ప్రాధాన్యత, దీని ప్రత్యేకత ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. చైనాలో కమలా పండును అదృష్టానికి, సిరి సంపదలకు చిహ్నంగా వాళ్ళు భావిస్తుంటారు. మన శుభకార్యాలలో అరటి పండ్లను ఏ విధంగానైతే వాడుతుంటామో చైనా వాళ్ళు కమలా పండుని అక్కడ శుభకార్యాలలో ఆ విధంగా వాడతారు. ఫ్రాన్స్లో 16వ శతాబ్దంలో ఈ పండ్లను చాలా విలువైన వాటిగా పరిగణించారు. కమలా పండులో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల నుండి మధ్య వయసు వాళ్ళు, పెద్ద వయసు పైబడిన వాళ్ళు, అన్ని రకాల వయసుల వాళ్ళు ఈ కమలా పండును ప్రతిరోజు వాడుకోవచ్చు. కమలా పండు తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకొని కొంచెం గరుకుగా మిక్సీ పట్టుకొని ముఖానికి, చేతులకు కమలా పొడిని అప్లై చేసి మర్దన చేసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో పేరుకున్న మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి కమలా పొడిని 2 నెలలు వాడడం వలన మృత కణాలు తొలగిపోయి కొంచెం తెల్లగా కనిపిస్తారు. కమలా పండులోని ప్రతి భాగం కూడా చాలా విలువైనది. కమలా చెట్టు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ చెట్టుకి పువ్వులు కూడా పూస్తాయి. ఈ పూల నుండి సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారు. ఆకులు, కొమ్మల నుండి పెటిగ్రెయిన్ అనే ఎసెన్షియల్ ఆయిల్ని తీస్తారు.
ఈ ఆయిల్ వాడడం వలన పిల్లలకు ఏకాగ్రతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులకు కూడా ఈ ఆయిల్ అనేది ఎంతో ఉపయుక్తమైనది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. విటమిన్ సి అనేది ఈ కమలలో పుష్కలంగా లభిస్తుంది. ఏ టైంలోనైనా తినగలిగే మంచి స్నాక్ కమలా పండు. ఇన్ని రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ తప్పకుండా కమలా పండును తినవచ్చును. దానిమ్మ పండు తినడం వలన ఉపయోగాల గురించి చూద్దాము. దానిమ్మ చెట్టును మన ఇంట్లో పెంచుకోవడం వలన దానిమ్మ గింజలను మాత్రమే కాదు, దానిమ్మలోని ప్రతి భాగాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చును. దీని చెట్టు, ఆకులు, బెరడు, దానిమ్మ ఆకులు మొత్తం ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకు ఔషధపరంగా ఉపయోగపడుతుంది. అజీర్తి సమస్యలకు దానిమ్మ అనేది చక్కటి పరిష్కారం. రక్తహీనతతో బాధపడేవాళ్ళు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను, దానిమ్మ జ్యూస్ను తీసుకోవడం వలన రక్తహీనత సమస్యను అధిగమించవచ్చును. దానిమ్మ తొక్కలతో సౌందర్యం మెరుగవుతుంది. ఈ విషయాన్ని బ్యూటీషియన్స్ నిపుణులు చెప్తున్నారు. ఈ దానిమ్మ తొక్కలను సన్ స్క్రీమ్ గాను, మాయిశ్చరైజర్ గాను, ఫేషియల్స్లో స్క్రబ్ గాను ఉపయోగిస్తున్నారు. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ కేశాలకు మంచి పోషకాలను అందిస్తాయి. దానిమ్మ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకొని మూత టైట్గా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. దానిమ్మ పౌడర్కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలు త్వరగా నయమవుతాయని బ్యూటీషియన్స్ చెప్తున్నారు. ఈ దానిమ్మ తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తాయంట. అంతేకాకుండా మనలో చాలామంది వయసు తక్కువైనా సరే వృద్ధుల్లాగా, ముసలి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వృద్ధాప్య లక్షణాలను నివారించే గుణం దానిమ్మ పౌడర్కి ఉందంట. దానిమ్మ పౌడర్కు కొద్దిగా పాలు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలో విడుదలయ్యే కొలాజిన్ను విచ్ఛిన్నం చేసి కొత్త చర్మం తయారు కావడానికి సహాయపడుతుంది. ముఖంలో ముడతలను నివారించుకోవచ్చు. దానిమ్మ పౌడర్ ఎఫెక్టివ్ సన్స్క్రీన్ లోషన్గా పనిచేస్తుంది. ఇది సన్ బ్లాక్ ఏజెంట్గా కూడా బాగా పనిచేస్తుంది. దానిమ్మలోని ప్రతి భాగంలో మనకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ కాయల వల్ల ఉపయోగాలున్నాయి. దానిమ్మ చెట్టు వల్ల ఉపయోగాలున్నాయి. దానిమ్మ ఆకుల వలన కూడా ఉపయోగాలుంటాయి. దానిమ్మ తొక్కల వలన ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానిమ్మ చెట్టులోనే ప్రతి భాగం కూడా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దానిమ్మ గింజలను భోజనంలో తయారు చేసే పెరుగులో కూడా ఎప్పుడూ వాడుతూ ఉంటారు. దానిమ్మ గింజలను ప్రతిరోజు తినడం వలన వృద్ధులకు మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. చిన్నపిల్లలకు కూడా దానిమ్మ గింజలను తినిపిస్తూ ఉంటే వాళ్ళ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ చెట్టును మనం ప్రతి ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. దానిమ్మ కాయలను జ్వరం వచ్చినప్పుడు
తప్పకుండా తినాలని డాక్టర్స్ సజెషన్ చేస్తారు. దానిమ్మకాయలకు అంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ కూడా దానిమ్మకాయలను తినమని చెప్తారు. దానిమ్మకాయలు తినడం వలన రక్తం శుద్ధి అవుతుంది, రక్తహీనత లేకుండా నివారిస్తుంది. ఆయుర్వేదంలో కూడా దానిమ్మ గింజలను, దానిమ్మ తొక్కలను, దానిమ్మ బెరడును అన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. దానిమ్మ తొక్కల వలన చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు నయమవుతాయి. దానిమ్మ గింజల వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మను తరచూ తినడం వలన ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చును. ప్రతిరోజు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇవ్వడం వలన వాళ్ళ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకు రోజు ఒక గ్లాస్ దానిమ్మ రసం ఇవ్వడం వలన వాళ్ళ మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. దానిమ్మ గింజలను ప్రతిరోజు చిన్నపిల్లలకు తినిపిస్తూ ఉండాలి. దానిమ్మకాయలను తినడం వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనందరం ప్రతి ఇంట్లో దానిమ్మ చెట్లను పెంచుకోవడం చాలా మంచిది. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. దానిమ్మలోనే ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుంది. దానిమ్మ చెట్టు ఆరోగ్య ప్రదాయిని. దానిమ్మ చెట్టు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దానిమ్మ చాలా ఆరోగ్యప్రదాయిని. దానిమ్మను తిందాము, ఆరోగ్యంగా ఉందాము. అరటి పండ్లను తినడం వల్ల ఉపయోగాలు చూద్దాము. అరటి పండ్లను ఆరోగ్యానికి వరం అని చెప్తారు. మన ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యాలలో అరటిపండు కంపల్సరిగా ఉండవలసిందే. అరటిపండు అన్ని రకాల సీజన్లలో మనకు దొరుకుతుంది. తినడానికి బాగుంటుంది. అందరికీ అరటిపండు తినడం బాగా అలవాటైపోయింది. తీయగా, మధురంగా, రుచిగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల సీజన్లో తక్కువ రేట్లలోనే దొరుకుతాయి. మంచి శక్తిని ఇస్తుంది. 100 గ్రాములు అరటి పండును తింటే 116 శక్తి ఉంటుంది. సామాన్యుడి పండ్లు అరటి పండ్లు. అరటి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. అమృతపాణి, పచ్చ అరటి పండ్లు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాల అరటి పండ్లలో కొంచెం అటు ఇటుగా రుచి అనేది మారుతుంది, కానీ అన్ని రకాల అరటి పండ్లలో ఒకే రకమైన శక్తి అనేది ఉంటుంది. అరటి పండ్లలో చక్కెరకేళికి అద్భుతమైన రుచి ఉంటుంది. చక్కెరకేళీలు ఎక్కువగా కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువ తోటలు ఉంటాయి. చక్కెరకేళీలు అనేవి కొంచెం రేటు ఎక్కువగానే ఉంటాయి. సహజ సిద్ధంగా పండించిన అరటి పండ్లు బాగా రుచిగా ఉంటాయి. అరటి పండ్లు తినడం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు ప్రతిరోజు అరటి పండ్లు తినిపించటం వలన
పిల్లలు బాగా బలంగా తయారవుతారు. ఎదిగే పిల్లలకు కూడా అరటి పండ్లు పెట్టడం వలన వాళ్ళు బలంగా శక్తివంతంగా తయారవుతారు. చక్కెరకేళి జ్యూస్ను కూడా ప్రతిరోజు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండ్లు అనేవి అన్ని సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఈ పండ్లు దొరకవనే ఇబ్బంది లేదు. అన్ని రకాల సీజన్లో దొరికే పండ్లు కాబట్టి ప్రతిరోజు తినవచ్చును. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండించే చక్కెరకేళీలను హైదరాబాదుకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చక్కెరకేళికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అవి చాలా రుచిగా, అద్భుతంగా, మధురంగా ఉంటాయి. చక్కెరకేళీలు చిన్నపిల్లలకు తినిపించటం కూడా చాలా మంచిది. పిల్లలు బాగా ఎదుగుతారు. ఈ అరటి పండ్లను కొనుక్కోవడానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అరటి పండ్లు అన్ని రకాల సీజన్లో దొరుకుతాయి, అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతాయి. అరటి పండ్లు ధరలు కూడా ఎక్కువ రేట్లు ఏమీ ఉండవు, మామూలు ధరల్లోనే దొరుకుతాయి. కాబట్టి అందరూ అరటి పండ్లను తినొచ్చు. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలకి ఎక్కువగా అరటి పండ్లను తినిపించాలి. అరటి పండ్లు రుచిగా, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. అరటి పండ్లను ఆరోగ్యానికి వరం అని చెప్తారు. మన ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యాల్లో అరటిపండు కంపల్సరిగా ఉండవలసిందే. అరటిపండు అన్ని రకాల సీజన్లో మనకు దొరుకుతుంది. తినడానికి చాలా బాగుంటుంది. తీయగా, మధురమైన రుచిగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రకాల సీజన్లో తక్కువ రేట్లోనే దొరుకుతాయి. అందరూ అరటి పండ్లను తినండి, ఆరోగ్యంగా ఉండండి. గర్భవతులకు, బాలింతలకు కూడా అరటి పండ్లను పెట్టవచ్చును. చిన్నపిల్లలకు 6 నెలలు నిండిన తర్వాత 7వ నెల నుండి బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి రోజుకొక సగం అరటిపండును తినిపించటం వల్ల పిల్లలు చాలా బలంగా, దృఢంగా తయారవుతారు. చిన్నపిల్లలు అరటిపండును చాలా ఇష్టంగా కూడా తింటారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలకు ప్రతిరోజు ఉదయం 2 అరటిపండ్లు, సాయంత్రం 1 అరటిపండు ఇవ్వడం వల్ల వాళ్లకు నెలసరి సమస్యలు రాకుండా దూరం చేయవచ్చును. కాబట్టి ఎదిగే పిల్లలకు ఉదయం, సాయంత్రం అరటి పండ్లను ఖచ్చితంగా ఇవ్వాలి. అలా తినడం వల్ల చదువుకునే పిల్లలు కూడా బాగా బలంగా తయారవుతారు. అరటి పండ్లను ముసలివాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు బాగా మెత్తగా పండిన పండ్లను తినడం వల్ల వాళ్ళకి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్లకు బాగా పండిన అరటిపండును ఉదయం అన్నం తిన్న తర్వాత 1 పండును ఇవ్వాలి. సాయంత్రం అన్నం తిన్న తర్వాత ఇంకొక పండును ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల వాళ్లకు వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, ఎదిగే పిల్లలకు, మధ్య వయసు వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, అన్ని రకాల
వయసులో వాళ్ళు ఈ అరటి పండ్లను తినడం చాలా మంచిది. ఈ అరటి పండ్ల రేట్లు కూడా ఎక్కువ రేట్లు ఉండవు, చాలా తక్కువగానే మనకు అన్ని రకాల సీజన్లో అన్ని రకాల ప్రాంతాల్లో మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి అరటి పండ్లను ప్రతి ఒక్కరూ తినవచ్చు. నేరేడు పండ్లు. ఈ పండ్లను చూడగానే మనందరికీ నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఔషధ గుణాల నేరేడు అన్ని రకాల వ్యాధులకు చక్కని మందులాగా పనిచేస్తుంది. ఇవి అన్ని రకాల సీజన్లో దొరుకుతాయి, తినడానికి చాలా బాగుంటాయి. సీతాఫలం. ఈ సీతాఫలం చాలా టేస్ట్గా ఉంటుంది. పండిన పండును తినటం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలకు తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినొచ్చు. సీతాఫలంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. నీరసంగా ఉన్నప్పుడు ఒక పండు తిని చూడండి, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కమలాపండు. ఈ పండు తినటం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది. కమలా పండ్లు అన్ని రకాల సీజన్లో బాగా దొరుకుతాయి. సపోటా పండ్లు. ఈ పండ్లు తీయని రుచితో నోరూరుస్తూ ఉంటాయి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే గుజ్జు తేలిగ్గా జీర్ణం అయ్యి శరీరానికి తక్షణమైన శక్తిని అందిస్తుంది. చర్మానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు అందాన్ని కూడా ఇస్తుంది. ఈ సపోటా పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. సపోటా గింజల నుండి తీసిన ఆయిల్ జుట్టుకి చాలా మంచిది. ఒక కండిషనర్ లాగా పనిచేస్తుంది. వెంట్రుకలను మృదువుగా మార్చడమే కాకుండా నిర్జీవంగా మారిన హెయిర్ను పునరుద్ధరిస్తుంది. జుట్టు చిట్లడం అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు సపోటా పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. సపోటా అనేది అందరికీ బాగా ఇష్టమైన పండు కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. అన్ని రకాల పండ్ల గురించి, ఆ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో బాగా ఉపయోగపడుతుంది. మా ఇస్మార్ట్ కళావతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా వీడియోలను మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని రకాల ఫ్రూట్స్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి. మా ఫేస్బుక్ పేజ్ ఇస్మార్ట్ కళావతిని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీ ఇస్మార్ట్ కళావతి.